కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం పాచ్యాపురం నుంచి చెరుకుమిల్లి బహిరంగ సభ ప్రాంగణం వరకు జన సైనికులు భారీ ర్యాలీని నిర్వహించారు. ర్యాలీలో బందర్ పార్లమెంటు సభ్యులు వలబనేని బాలశౌరి పాల్గొన్నారు. మార్గ మధ్యలో పెందూరు లింగం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల జెండా దిమ్మను ఆవిష్కరించారు. 5,000 సభ్యత్వాలు నమోదు కావడంతో కేక్ కట్ చేసి నాగేశ్వరరావును అభినందించారు. అనంతరం చెరుకుమిల్లి బహిరంగ సభలో ఫ్యాక్టరీ చేరిన వారికి కండువాలను కప్పి సాధారణంగా ఆహ్వానించారు. నియోజకవర్గంలో ఇంతకు ముందు మనం ఒక 10,000 దాకా మ్యాక్సిమం చేసాం అనుకుంటారు మెంబర్షిప్లు మొత్తం కూడా. మరి ఇప్పుడు దాదాపు 15,000-16,000 అయింది. మరి ఫస్ట్ అవనిగడ్డ ఉంది, తర్వాత మన పార్లమెంట్ లో పెడన ఉంది. కానీ అవనగడ్డతో పాటు మీరు కూడా సమానంగా 25,000 చేసినప్పుడు ఇక్కడ రియల్ గా జనసేన జెండాని మనం ఎగరేసేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇంతకు ముందు ఈ గ్రామానికి ఒక 10 లక్షల రూపాయలు నేను ఎంపీ లాట్స్ ఇచ్చాను. తర్వాత ఒకసారి టెంపుల్కి మీకు వచ్చినప్పుడు, శివాలయానికి వచ్చినప్పుడు వర్షంలో మీరు ఆ చుట్టూ రోడ్డు కావాలని చెప్పేసి అడిగారు. తప్పకుండా ఆ టెంపుల్కి, ఆ గుడికి దగ్గర ఉన్నటువంటి ఏదైతే మీరు అడిగారో ఆ రోడ్డును కూడా తప్పకుండా నిర్మిద్దామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ రకంగా పక్కన ఉన్నటువంటి ఎండపల్లి గ్రామానికి కూడా దాదాపు అక్కడ మన జన సైన్యం కూడా బాగా ఉన్నారు. వాళ్ళకు కూడా ఒక చాలా సమస్య ఉందంటే ఒక 70 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళకు కూడా ఒక బ్రిడ్జి నిర్మాణం చేసి ఆ రైతుల యొక్క కష్టాలను కూడా తీర్చాము మన జనసేన పార్టీ అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా